నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సమయత్తమవుతోంది. నేతలందరినీ మరోసారి యాక్టివ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తును ప్రారంభించారు. ఏఐసీసీ సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ అసంతృప్తివాదులు కాంగ్రెస్ కండువాను కప్పుకుంటున్నారు. వీరంతా ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో కొత్తోళ్లు పాతోళ్ల మధ్య టికెట్ల కాంపిటీషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ అత్యంత జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గెలుపు గుర్రాలని ఎంపిక చేయాలని ఆమె భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 27న చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ కూడా మొదలు కానుంది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లకు 306 అప్లికేషన్స్ రాగా వీటిని స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేయనుంది. చేవెళ్ల మీటింగ్ తర్వాత ప్రదేశ్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. సెగ్మెంట్ కు 2-3 పేర్ల చొప్పున జాబితాను తయారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతారు. అక్కడ అభ్యర్థుల తుది ఎంపికపై హైకమాండ్ వివిధ సమీకరణాలు, సర్వేలు, పార్టీ మైలేజీకి ప్రాధాన్యం ఇవ్వనుంది. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇతర పార్టీలకు దీటుగా అభ్యర్థులు లేరనే భావన కాంగ్రెస్ లో ఉంది. దీంతో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండే ఛాన్స్ వల్ల లిస్టు ఎంపికను కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నట్లు టాక్. కీలక నేతలు చేరితే టికెట్లు సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. పలు సెగ్మెంట్ల నుంచి కీలక నేతల కుటుంబ సభ్యులు, సీనియర్ నేతలు పోటీలో ఉన్నందున టికెట్ దక్కని వారిని ఎలా సర్దుబాటు చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, వ్యాపారవేత్త వీరయ్య చౌదరి కుమారుడు రాజేందర్ ప్రసాద్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, నల్గొండ సూర్యాపేట అసెంబ్లీ టికెట్ వదులుకున్న పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ ఎంపీ సీటుపై పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్థానానికి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా అప్లై చేశారు. సికింద్రాబాద్ తాజాగా పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్ కు దాదాపు ఖరారైనట్లేనని టాక్ వినిపిస్తోంది. కానీ ఇదే స్థానం కోసం విద్యావేత్త విద్యా స్రవంతి కూడా ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో చర్చ. తాజాగా ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసినట్లు నేతల్లో ప్రచారం ఉంది. భువనగిరి స్థానం నుంచి మొదటి రేసులో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి పవన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరి సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్ ఎవరికి ఇస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఈ సీటు కోసం కపిలావాయ్, దిలీప్ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్ అప్లై చేశారు. కానీ సీఎం సోదరుడు కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జీవన్ రెడ్డి, ఆకుల లలిత, ఈరవత్రి అనిల్ పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ బెల్లయ్య నాయక్, బలరాం నాయక్, మంత్రి పొంగులేటి టీం నుంచి బానోత్ విజయబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్ నీలం మధుకు కన్ఫర్మ్ అయిన వార్తలు రాగా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కూడా తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ రేఖానాయక్, నరేష్ జాదవ్, ప్రకాష్ రాథోడ్ ట్రై చేస్తుండగా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఆయనకే టికెట్ ఇస్తారనే చర్చ కూడా ఉంది. పెద్దపల్లి గడ్డ వంశీ పేరు ఖరారైనట్లు సమాచారం. కానీ తాజాగా పార్టీలో చేరిన వెంకటేష్ నేత కానీ కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. వరంగల్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, విద్యార్థి నేత పిడమర్తి రవి ప్రయత్నిస్తుండగా ఇతర పార్టీల నుంచి ఈ సెగ్మెంట్లో చేరికలు ఉంటాయనే భావనలో పార్టీ ఉంది. నాగర్ కర్నూల్లో మల్లు రవి, మహబూబ్ నగర్ కు వంశీచంద్ రెడ్డి పేర్లు కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరుగుతుండగా జహీరాబాద్ కు సురేష్ షెట్కార్, చేవెళ్లకు సునీత మహేందర్ రెడ్డి పేర్లు కూడా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది.